తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగాయి అన్న ఒక వాతావరణాన్ని అభిప్రాయాన్ని సృష్టించేందుకు రకరకాల కేసుల్ని తెరపైకి తెచ్చారు. అలాంటి కేసే ఒకటి కాకినాడ సీపోర్టుకు సంబంధించిన వ్యవహారం. కాకినాడ సీపోర్టులోని తన వాటాల్ని వైసీపీ నాయకులు బెదిరించి మరీ రాయించుకున్నారు అంటూ ఆ సీపోర్టు యజమాని కేవీ రావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడికి ఒక ఫిర్యాదు చేశారు. దాన్ని పట్టుకొని రోజుల తరబడి తెలుగుదేశం పార్టీ మీడియా జగన్ హయాంలో చూడండి ఎంత అరాచకాలు జరిగాయో, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి మరీ వాటాలు రాయించుకున్నారంట అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. నిజానికి ఈ సీపోర్టులో వాటాల విక్రయం అన్నది కేవీ రావుకు అరబిందో సంస్థకు మధ్య జరిగిన వ్యవహారం. ఇది అరబిందో సంస్థకు 41% వాటాల్ని కేవీ రావు విక్రయించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేవీ రావు ఫిర్యాదు చేస్తూ వైసీపీ నాయకులు బెదిరించి మరీ తనతో ఈ వాటాలన్నింటినీ అరవిందో సంస్థ పేరున రాయించారు, నేను అయిష్టంగానే రాయించేసుకున్నారు అంటూ ఈయన అడ్డం తిరిగి ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఈ కేసులో వైవి విక్రాంత్ రెడ్డి ప్రధానంగా తనను బెదిరించారు అంటూ కూడా కేవీ రావు చెప్పారు. దాంతో వైవి విక్రాంత్ రెడ్డిని A1 గా, విజయసాయి రెడ్డిని A2 గా, అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డిని A3 గా పెట్టి కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే వైసీపీ నాయకులు ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకు బినామీ, ఈయనకు సీపోర్టు దక్కడం వెనుక కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హస్తమే ఉంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వైసీపీ నాయకులు బెదిరించి ఇలా వాటాలు రాయించుకున్నారన్న అభియోగం మోపితే ఈ కేసులకు భయపడి అరబిందో సంస్థ తాను కొనుగోలు చేసిన వాటాలన్నింటినీ ఫ్రీగా వెనక్కి ఇచ్చేస్తుంది అన్న ఉద్దేశంతోనే కేవీ రావు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఈ కుట్ర పన్నారు అని వైసీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు కేవీ రావుకు మధ్య సంబంధాలు ఉన్నాయి అన్న ఆరోపణ వైసీపీ వాళ్ళే కాదు, 2018లో పవన్ కళ్యాణ్, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఒక చిన్న సినిమా థియేటర్ని నడుపుకుంటున్న ఈ కేవీ రావుకు ఏకంగా కాకినాడ సీపోర్ట్ ఎలా హస్తగతమైంది, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరో తేలుస్తామంటూ కూడా అప్పట్లో మాట్లాడారు. ఈ కేవీ రావు వచ్చిన తర్వాతనే కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ అన్నది ఇష్టానుసారం జరుగుతోందని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. అంటే కేవీ రావుకు చంద్రబాబు నాయుడు మధ్య దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయన్నది కూడా అర్థమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండడంతో కేవీ రావు అధికారం మారిన తర్వాత వైవి విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళంతా బెదిరించి వాటాలు రాయించుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు లేవనెత్తిన ప్రధాన ప్రశ్న, ఒకవేళ బెదిరించి వాటాలన్నీ రాయించుకోవాలనుకుంటే వాటాలు అన్ని రాయించుకుంటారు కానీ కేవలం 41% మాత్రమే వాటా రాయించుకుంటారా? పైగా 41% వాటా రాయించుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఈ పోర్టుకు సంబంధించిన యాజమాన్య హక్కులన్నీ కేవీ రావు చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ పోర్టునంతా స్వాధీనం చేసుకోవాలి అనుకుంటే మొత్తం వాటా రాయించుకుంటామే కానీ కేవీ రావు చేతిలో యాజమాన్య హక్కులు ఉండేలాగా కేవలం 41% మాత్రమే బెదిరించి రాయించుకుంటారా? ఇది అరబిందో సంస్థకు కేవీ రావుకు మధ్య ఆర్థికంగా జరిగిన ఒప్పందం, ఇది కొనుగోలు అమ్మకం జరిగింది. దీనికి వైసీపీ నాయకులకి ఏంటి సంబంధం అంటూ వాదిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా కేసు పెట్టారు, రోజుల తరబడి ప్రచారం చేశారు. అయితే లేటెస్ట్ గా ఇటీవల సిఐడి, ఈ కేసును విచారించిన సిఐడి కాకినాడ కోర్టులో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో వైవి విక్రాంత్ రెడ్డి ఇతరులు బెదిరించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అని స్వయంగా కాకినాడ కోర్టుకు సిఐడి చెప్పేసింది. దాంతో వైవి విక్రాంత్ రెడ్డి మీద ఉన్న కేసును కాకినాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసు కొట్టివేయడంతో గతంలోనే హైకోర్టులో వైవి విక్రాంత్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు, క్వాష్ పిటిషన్. తన మీద తప్పుడు కేసు పెట్టారు, దీన్ని కొట్టేయండి అంటూ హైకోర్టుకు వెళ్ళారు. ఆ పిటిషన్ విచారణలో ఉంది. ఇంకెలాగో కింది కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో వైవి విక్రాంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వెనక్కు తీసుకున్నారు. కోర్టు కేసే కొట్టేసింది కాబట్టి ఇక ఈ క్వాష్ పిటిషన్తో విచారణ అవసరం లేదు అని వైవి విక్రాంత్ రెడ్డి విన్నవించడంతో ఆ పిటిషన్ను వెనక్కు తీసుకోవడానికి హైకోర్టు కూడా సమ్మతించింది. ఆయన ఈ పిటిషన్ వెనక్కు తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, ఒక ఆధారాలు లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా, ఏమీ లేకుండా అరబిందో సంస్థకు కేవీ రావుకు మధ్య వాటాల విక్రయం కొనుగోలు జరిగితే దాన్ని వైసీపీ నాయకులకు అంటగట్టేసి ఈ కేసుల భయంతో బెదరగొట్టేసి అరబిందో సంస్థను కూడా బెదిరించేసి ఆ మొత్తం అమ్మేసిన వాటాల్ని మళ్ళా ఫ్రీగా వెనక్కు లాగేసుకోవడానికి కేవీ రావు ప్లాన్ చేశారు. ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తాను అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది అని కేవీ రావు ప్లాన్ చేశారు అన్న వైసీపీ నాయకుల ఆరోపణకు ఈ పరిణామాలు బలాన్నిస్తున్నాయి.